విజయనగరం జిల్లా నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా వెళ్ళాలంటే ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదని చెప్పాలి. ప్రస్తుతానికైతే విజయనగరం జిల్లా గజపతి నగరం పరిధిలో ఉన్నటువంటి ఈ రోడ్ల ప్రస్తుతం అయితే మనమైతే ఉన్నాము. ప్రస్తుతం చూసుకుంటే గజపతి నగర పరిధిలో ఉన్నటువంటి ఈ రోడ్డు అయితే ప్రధాన రహదారికి అయితే కనిపిస్తూ ఉంది. ఈ ప్రధాన రహదారి చూసుకుంటే ఒకవైపు మెంటాడ నుంచి ఒకవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా సంబంధించినటువంటి విలేజ్లకు కూడా ఇటు నుంచే ప్రధాన రహదారికి అయితే మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే గిరిశిఖరాల్లో ఉన్న గిరిజనులంతా కూడా ఇదే మార్గం గుండా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఉంటుంటాయి. ప్రస్తుతం చూడవచ్చు, ఇప్పుడే గేట్ కూడా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గేటు వేసిన టైంకి చూస్తే ఇక్కడ వచ్చేటువంటి వాహనాలు కూడా రద్దీ తీవ్రత కూడా పెరుగుతున్నటువంటి క్రమం కూడా కనిపిస్తూ ఉంటుంది. చూడొచ్చు, ఆ గేటు వేస్తున్నారనే ఒక భయాందోళనతో కూడా పరుగులు తీస్తున్నారు. ఎందుకంటే స్కూల్ పిల్లలు కానీ లేదంటే అక్కడ ఆఫీసులకు వెళ్ళవలసిన కానీ వాళ్ళంతా కూడా పరుగున వస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఇదే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ప్రస్తుతానికి ఇక్కడ ఏం కావాలి, ఒకవైపు దీనికి ఫ్లైఓవర్ అయ్యిందంటూ కూడా శాంక్షన్ వచ్చిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఇక ఫ్లైఓవర్ వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు, ఎందుకంటే ఇదంతా కూడా పూర్తిగా అవుట్ కట్స్ నుంచి వెళ్ళిపోతుందంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీనికి అండర్ గ్రౌండ్ బ్రిడ్జి మాత్రమే కావాలంటూ కూడా ఈ స్థానికులు కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. చూస్తే ఇదంతా కూడా ఇక్కడైతే ప్రస్తుతానికి స్థానికులంతా ఉన్నారు. స్థానికులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీకు ఏం కావాలి, ఏంటి, ఇక బ్రిడ్జి వల్ల ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయి? ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ గజపతి నగరం నుంచి ఒకవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించినటువంటి విలేజ్లు కావచ్చు, అక్కడ అనంతగిరి మండలం సంబంధించి కావచ్చు, ఈ మెంటాడ సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా దీనికే ప్రధాన రహదారిగా కనిపిస్తూ ఉన్నది. దీనికి సంబంధించినటువంటి మీకు ఏం కావాలి, ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు ఏంటి? మాది విజయనగరం జిల్లా గైతనగరం మండలం పురుటిపండ గ్రామం అండి మాది. ఇక్కడ విజయనగరం జిల్లా అటు అల్లూరి సీతారాం జిల్లాకి రహదారి ఏంటంటే ఈ ఫ్లైఓవర్ మాకు చాలా ఇబ్బంది, చాలా లాంగ్ జర్నీ తిరిగే లోపు పేషెంట్లకి వీటికి అన్నిటికి మీకు ఇబ్బంది అవుతుందండి. ఇక్కడ మన రైల్వే గేటు గజపతి నగరం దగ్గర అండర్ గ్రౌండ్ ఇస్తే ఈ రెండు జిల్లాల ప్రజలకి అనుకూలంగా ఉంటుందని మేము అందరం కూడా భావిస్తున్నాం. అలాగే మన మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా ఇదే దానికి మాకు ప్రోత్సహించి అండర్ గ్రౌండ్ ఇస్తారని మరీ కోరుతున్నాను సార్. అంటే దీని కూడా రోజుకి ఏ విధంగా రాకపోకలు జరుగుతూ ఉంటాయి? రోజుకి సుమారుగా ఎంతమంది ప్రయాణికులు దీని మీద ప్రయాణిస్తూ ఉంటారు? రోజుకి కూడా కనీసం ఒక 9,000 మంది ప్రయాణికులు దీని మీద వెళ్తుంటారు అందరూ. అదే ఫ్లైఓవర్ అలాగొస్తే చాలా ఇబ్బందులు పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. టయానికి స్కూల్కి వెళ్ళడం పోవడం, నెక్స్ట్ హాస్పిటల్ పేషెంట్ తీసుకెళ్ళిపోవడం, ఇలా నీటిలో కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి మాకు ఏర్పడుతుంది. అందుకే మాకు రైల్వే గేట్ దగ్గర మాత్రమే అండర్ గ్రౌండ్ ఇవ్వాలని మరీ కోరుకుంటున్నామండి. మీరు చెప్పండి పెద్దయినా, దీనికి మీరు చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే చూస్తూ ఉన్నారు, తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. ప్రస్తుతానికి కూడా ఇప్పుడు రోజు కూడా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ఒక కేంద్ర ప్రభుత్వం మారుతూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మారుతూ ఉంది. ఎక్కడ చూసినా సరే డ్రైనేజీకి సంబంధించినవి కావచ్చు, ఇటువంటి అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలు కావచ్చు, ఎక్కడ చూసినా సరే విచ్చలవిడిగా వేస్తున్నారు. ఇంతవరకు కూడా అవ్వకపోవడం గల కారణాలు ఏమిటివి? రోడ్లు కూడా బాగోలేదు సార్. ఈ రూట్ని వెళ్ళే ప్రతిదీ కూడా యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి సార్. దాని గురించి మీరు ఏలువారు ఉన్న 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చే, ఏది కూడా పనులు అవ్వటం లేదు. రోడ్లు చూస్తే భయంకరంగా ఉన్నాయి. లక్షలాది మంది వెళ్తుంటారు ఈ రహదారి మీద. దాని మీద కింద నుంచి ఇచ్చినట్టుగా మంచిదని మేము కూర్చున్నాం. అంటే దీనిపైన స్థానిక మంత్రికి తెలీదా ఇక్కడ ఈ బ్రిడ్జి ఉండాలి కానీ, అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ఉండాలి కానీ స్థానిక మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు దృష్టికి ఇది ఎప్పుడు వెళ్ళలేదా? ఆయన ఆధారంలో జరుగుతుంది కదా సార్, మీద వాళ్ళు పట్టించుకోవడం లేదు ఏంటి మనకు తెలుసు సార్. ఈ రోడ్డుకి ఆనుకొని ఇది గ్రీన్లాండ్ హైవే ఒకటి వెళ్తుంది సార్, రాయపూర్. దానికి కూడా ఇదే రోడ్డు కనెక్టివిటీ. కాబట్టి ఇక్కడ అండర్ గ్రౌండ్ ఇస్తేనే మాకు సౌకర్యవంతంగా ఉందో తప్పించి అక్కడ దూరంగా వెళ్ళి ఫ్లైఓవర్కి ఇస్తామంటే కొద్దిగా మాకు ఇబ్బంది అంటే స్కూల్ పిల్లలకి ఇబ్బంది, పేషెంట్లకి ఇబ్బంది. కనీసం పోనీ మినీ వెహికల్ వెళ్ళడానికైనా సరే ఇక్కడ అండర్ గ్రౌండ్ ఇస్తారని మరీ కోరుకుంటున్నాం. కొండపల్లి శ్రీనివాస్ 3-వీలర్, ఆటో, కారు అంతవరకు వెళ్తే చాలు సార్. మాకు లారీలు అవి కాకపోతే వాళ్ళకి వెళ్తాయి, బస్సులు లారీలు వాళ్ళకి వెళ్తాయి. కానీ మాకు మినీ వెహికల్స్ వెళ్ళడానికైనా సరే ఇక్కడి నుంచి మాకు అండర్ గ్రౌండ్ కావాలి సార్. అంటే మీకు సౌకర్యవంతంగా ఉండాలంటే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కావాలి సార్. అది మరి మంత్రి గారు కొండపల్లి శ్రీనివాసరావు గారు పెద్ద మనసుతోనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా తలరాత్రులు మారుతాయని ఎంత ఆసక్తిగా ఎదురు చూసాం. ఈ రోడ్డు కొంచెం వారి యొక్క పెద్ద మనసుతోని ఈ మెంటాడకు వెళ్ళే రోడ్డు కొంచెం పట్టించుకుంటే చాలామంది డ్రైవర్లు, చాలా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు అంతా గతకలమైపోయి బళ్ళు రిపేర్లు అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం రిపేర్లు చేయించుకోలేక. కొంచెం ఆయన పెద్ద మనసుతో ఈ రోడ్డు కొంచెం వాళ్ళ ఆలోచనలో పడి ఈ రోడ్డు కొంచెం అండర్ గ్రౌండ్తో పాటు ఈ రోడ్డు కూడా చాలా గతకలమై అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం. వారు కొంచెం
మా పెద్ద మనసుతో ఈ రోడ్డు మీద కొంచెం దయించితే చాలామంది డ్రైవర్లు ఈ రూట్లో ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులు కూడా హ్యాపీగా వెళ్తారు. గర్భిణీలు ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు పేషెంట్లు కూడా. ఈ మెంటాడ రోడ్డును ఆనుకొని ఆంధ్ర వరకు ఒక 200 ఆటోలు డైలీ ప్రయాణిస్తుంటాయి. వాటిలో తిరిగే ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆటోలు కూడా చాలా రిపేర్లు అయిపోయి మాకు ఈ సరిగ్గా రిపేర్లు అయిపోయి చేయించుకోవడానికి కూడా డబ్బులు ఇది అవ్వట్లేదు. చాలా రిపేర్లుగా ఉన్నాయి. కొంచెం పెద్ద మనసుతోని కొండపల్లి శ్రీనివాసరావు గారు కొంచెం దయించి మా డ్రైవర్ల ముందు ఈ ప్రయాణికులను దయించి ఈ అండర్ గ్రౌండ్ ఈ రోడ్డు కూడా కొంచెం పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా డ్రైవర్. గతంలో ఇది గంగచోలపేటలో చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టే టైంలో ఇదంతా కూడా శాంక్షన్ అయిందని చెప్పి సార్ చెప్పారు. అప్పటి నుంచి ఇంతవరకు దీనికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ లేదండి. అసలు ఈ శాంక్షన్ అయింది అంటున్నారు కానీ ఒక 6 నెలల నుంచి శాంక్షన్ అయింది అంటున్నారు కానీ ఎవరు రోడ్డుని పట్టించుకోలేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. మీరు చెప్పండి, దీన్ని ఎలా చూడాలి ఏంటి? ప్రస్తుతం చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా తలరాత మారుతాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే ఆ పరిస్థితి కూడా ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఎంతో అభివృద్ధి చెందుతుంది, ఏ అభివృద్ధి కూడా లేకుండా కనీసం నడవడానికి రోడ్డు కూడా నాడికి లేనటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ఎలా చూడాలి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ గంగసాలపేట వచ్చి ఏ అయితే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు మరమ్మతులు చేపడతామన్నారో ఆయన ఎలక్షన్ దీనివల్ల రాలేకపోయారు. అయితే గజపతి నగరం నుండి పురుటిపేట ఇటు మెంటాడ మండలం, అనంతగిరి మండలం, అల్లూరు సీతారాం జిల్లా వరకు లక్షలాది మందికి ప్రయోజనం కలిగించే ఈ పురుటిపేట గైతాన్ రైల్వే గేట్ ఏదైతుందో ఇక్కడ అండర్ బ్రిడ్జి కానీ కట్టినట్టుగా చాలా ప్రయోజనము, సులభతరం అవుద్ది. ప్రభుత్వానికి కూడా ఆదాయం తక్కువ ఖర్చుతో ఇది అవుద్ది. ఓవర్ బ్రిడ్జి కట్టినప్పుడు కూడాను అటు బస్సులు పెద్ద పెద్ద లారీలు వెళ్ళినప్పుడు కూడా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కింద పోతాయి. అయితే ఇది చాలా పెద్ద ప్రయోజనకరం ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే చిల్లర వ్యాపారస్తులు ఉపాధి పొందుతారు, ఆటో కార్మికులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, అలాగే వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు రాకపోకలు కూడా జరుగుతుంది. ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వస్తుంది, ఖర్చు తక్కువ అవుతుంది. కాబట్టి ఇక్కడ అండర్ బ్రిడ్జి చాలా అవసరము. అలాగే ఇక్కడ ఉన్న భూములు విలువలు పెరుగుతాయి, విద్యా వైద్యం ప్రజలకు అందుతుంది, రోగులకి చాలా అందుబాటులో ఉండేది. అందువల్ల ఇక్కడ అండర్ బ్రిడ్జి చాలా అవసరము. ఎక్కువ మంది మన్యం జిల్లా పార్వతీపురం కానీ, అల్లూరు సీతారాం జిల్లా పాడేరు కానీ అటువంటి రాకపోకలు ఎక్కువ వస్తున్నాయి. అందువల్ల ఇక్కడ అండర్ బ్రిడ్జి కడితే చాలా మంచిది. అలాగే అక్కడ మంత్రి సంజయ్ రాణి గారు, ఇక్కడ మంత్రి శ్రీనివాసరావు గారు చొరవ తీసుకొని దృష్టి పెట్టి ఇప్పటికే పెద్దలతో కూర్చొని దీన్ని ఎలా కట్టాలి ఏమిటని కూడా ఆయన చేశారు. చాలా మంచి ఆలోచన చేస్తున్నారు శ్రీనివాసరావు గారు. ఆ ఆలోచన కొనసాగించి అండర్ బ్రిడ్జి కట్టాలి. అలాగే గజపతినగర్ నుండి ఆంధ్ర పైకి వెళ్ళే రోడ్డు గతుకులమయం అయిపోయింది, ఆ రోడ్డు కూడా పునర్నిర్మాణం చేయాలి. ఇది తక్కువ ఖర్చు అవుద్ది. అందువల్ల వారు చొరవ తీసుకొని ఇద్దరు మంత్రులు కూడా ముఖ్యమైన దృష్టిలో పెట్టుకొని తొందరగా చేయాలని చెప్పేసి ఈ బాధల పరిష్కారానికి అండర్ బ్రిడ్జి రోడ్డు పునర్నిర్మాణమే పరిష్కారం అని చెప్పేసి మేము కోరుతున్నాం. సో చూసాం కదా, ముఖ్యంగా ఈ యొక్క గ్రామవాసులంతా కూడా ఒకటే కోరుకునే నేపథ్యం అయితే కనిపిస్తున్నది. ఎందుకంటే ముఖ్యంగా ఈ గజపతి నగర ప్రాంతానికి సుదూర ప్రాంతాల నుంచి ఒకవైపు అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే మరొకవైపు అక్కడ పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి మెంటాడ మండలం సంబంధించినటువంటి గిరిశిఖరాల్లో ఉన్నటువంటి గిరిపుత్రులు వాళ్ళ విద్యా వైద్యం కోసం అయితే ఈ యొక్క ప్రాంతానికి రావాలంటే తీవ్ర అవస్థలు తప్పటం లేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా రోడ్లు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ అయితే వస్తుంది, కానీ ఆ ఫ్లైఓవర్ అనేది ఎవరికి కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు పురుటిపేట, మరోవైపు గజపతి నగరం, ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ గేటుకి ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ సంబంధించిన అండర్వే పాస్ అయితే దీనికైతే రైల్వే సంబంధించిన అధికారులందరికీ చొరవ చూపించి ఇక్కడ నిర్మాణం చేపడితే తప్ప కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అవస్థలు అయితే మాత్రం తీరేది లేదంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తున్నాయి. చూడొచ్చు, మనం సుమారుగా 1 అవర్ నుంచి కూడా వెయిట్ చేసినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ట్రైన్ కూడా రాకపోగా ఇక్కడ తీవ్రంగా ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ట్రైన్ వస్తుందనే ఒక ముందుగానే గేట్లు అయితే వేయడం జరుగుతుంది. దీని కారణంగా ఇక్కడ ఇన్ టైంకి వెళ్ళవలసిన ఉద్యోగులు కానీ, అలాగే ఒకవైపు అంబులెన్స్లో ఉన్నటువంటి రోగులు, అలాగే గర్భిణీ స్త్రీలు ఎవరు కూడా సకాలంలో వైద్యం అందుకోలేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ విద్యా సంస్థలకు వెళ్ళినటువంటి విద్యార్థులు కూడా ఇన్ టైంకి ఆ తరగతులు కూడా చేరలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రైల్వే గేట్ దగ్గరికి వచ్చారంటే గంటల తరబడి అయితే వెయిట్ చేయవలసినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ఖచ్చితంగా మాకైతే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అయితే కావాలంటూ కూడా ఈ గ్రామస్తులు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది గజపతి నగరం దగ్గర ఉన్నటువంటి రైల్వే గేట్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి.